తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సారీ టు సే సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఇద్దరు ముగ్గురు జడ్జిలు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు దోస్తులే ఉన్నారు. ఈ మధ్యలో ఒక జడ్జి బిడ్డ పెళ్లికి అయినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి ఆయనతో 4 గంటలు కూర్చున్నాడు. ఇక కర్మ అంతే. ఎంత అవినీతి జరగని చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు అవినీతికి కట్టలు తెంపుకొని అవినీతి ప్రవహించారు. జడ్జీలు మంత్రులు డబ్బులకు అమ్ముడుపోతే ఇక చట్టాలు ఎందుకని రామచంద్రరావు ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తాను జైలుకు వెళ్లటానికైనా సిద్ధమేనంటూ ఆవేశంగా అన్నారు. అంశాలు సామాన్యమే కాదు, నాకు భవిష్యత్తు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది గమనించండి. అంత భయంకరమైన విషయాలు చెప్తున్నా మీకు. నాకు లైఫ్ క్లోజ్. నాకు అయినా ఐ గట్స్ టు అవుట్ లైఫ్. నేను ఐ ప్రిపేర్ టు గో టు జైల్. నాకు తెలుసు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కంటెంప్ట్ ఇస్తారని. ఐఎమ్ ప్రిపేర్ టు గో టు జైల్లో కోర్టుల న్యాయం నాకు ఎందుకు అయ్యే న్యాయ వ్యవస్థ. జడ్జిలు మంత్రులు ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడు పోతే అవినీతి నిర్మూలించే చట్టాలు ఏం కావాలి? రూల్ ఆఫ్ లా ఉందా దేశంలో? ఇటువంటి తన కుటుంబాన్ని రిక్షా తొక్కైనా పోషిస్తానని, బెండకాయలైనా అమ్ముకుని బతుకుతానంటూ అదనపు అడ్వకేట్ జనరల్ ఆగ్రహంగా అన్నారు. న్యాయం జరగని న్యాయ వ్యవస్థ ఎందుకంటూ వాపోయారు. రిక్షా దొరికి బతుకున్నాయా? నా పిల్లలను బతికించడానికి అవసరమా? రిక్షా దొరికి బతుకుతా, లేకుంటే బెండకాయ రోడ్ల మీద బెండకాయలు అమ్మి నా పిల్లలను బతికించుకుంటాను. బతికినా సార్ నేను బతికిన రోజు వాళ్ళు మంచి బతుకుతారు. కానీ న్యాయ వ్యవస్థలో న్యాయం లేనప్పుడు ఎందుకయ్యా? ఎందుకయ్యా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, అన్యాయ వ్యవస్థ, బ్రోకర్స్, గుండాలు, లుంపెన్స్ ఆర్ కమింగ్ టు ది జ్యుడిషియరీ. వాట్సాప్